తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జైల్లో నాగార్జున యాదవ్ అక్కడ గట్టి చట్నీ దొరుకుతుందా? ఈ టైటిల్ ఎందుకు పెట్టానో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క పారామీటర్ కూడా కవర్ చేస్తా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. సరే, అధికార ప్రతినిధి అంటే ఏంటి? పార్టీ అధికారంలో ఉన్నట్టు కాదు. ఆ పార్టీ వాయిస్ వినిపించడానికి అధికారికంగా ప్రకటించిన వ్యక్తి. అటువంటి నాగార్జున యాదవ్ టీవీల ముందుకు రాగానే మరి ఏమైపోతుందేమో తెలియదు, కానీ మాటలు చూస్తే కోటలు దాటుతాయి. మామూలుగా కాదు. పోనీ అందులో ఏమైనా వాస్తవాలు ఉంటాయంటే ఎత్తుక్కోవాలి మనం. సో అయితే ఈ నాగార్జున యాదవ్ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కుసంస్కారంగా, చాలా దారుణంగా వాడు వీడు అనే దాంతోపాటు ఇంకొన్ని పదజాలాలు వాడిన దానికి సరే 2 ఏళ్ల క్రితం మాట్లాడినా అది ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది, అది సపరేట్ ఇష్యూ. కానీ ఎప్పుడు చేసినా తప్పే. ఇట్లా మాట్లాడినవి ఇవన్నీ కూడా 3 years బిలో ఉన్న వాటిని ఎప్పుడైనా తీయొచ్చు, కేసు రిజిస్టర్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రాత్రి రిమాండ్ విధించింది. ఇక్కడ వరకు బాగుంది. గట్టి చట్నీకి ఆ తర్వాత చెప్పుకుందాం. సో ముందుగా నాగార్జున యాదవ్ అలా మాట్లాడటానికి గల కారణం ఏంటి అని అంటే, బహుశా ఇతనికి కొంత ఎలివేషన్ కావాలి, పార్టీలో కొంచెం బాగా గుర్తింపు రావాలి, ఐడెంటిటీ క్రైసిస్ ఏమో. అలా మాట్లాడితే ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయన్న సంగతి తెలియదు. ఆ చదువుకున్నవాడే నాగార్జున యాదవ్. కాబట్టి అలా మాట్లాడితే ఇలా ఎవరో ఒకళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, ఆ తర్వాత స్టేషన్కి తరలిస్తారు. ఇదంతా తను ఊహించిందే. దీని తర్వాత కూడా ఊహించాడు. అదేంటి? సో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జైలుకి వస్తారు, పరామర్శిస్తారు, ములాఖాత్ తీసుకొని మనకు కొంత ఎలివేషన్ బిల్డప్ అయింది. సో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి కొంచెం స్టేట్లో గుర్తింపు గట్టిగా వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా చేశాడు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, బోల్తా కొట్టింది బిల్ పెట్టా అని ఇక్కడ అరెస్ట్ అయ్యాడు. ఒక్కళ్ళ నోరు తెరవాల, ఒక్కరు మాట్లాడాల, ఒక్కరు ఖండించాల, ఒక్కరు భుజాన్ని వేసుకోవాల. ఇది నాగార్జున యాదవ్ యొక్క పరిస్థితి. సో ఇంకా గట్టిగా మాట్లాడితే కొంతమంది నిన్న మాట్లాడుతుంటే విన్నాను, ఇది రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలకు గాను రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపడు నాగార్జున యాదవ్, అతని వయసు ఎంత, అతని ఎంత స్టేజ్ ఎంత అని చెప్పేసి గట్టిగా నేర్చుకున్నారు. కరెక్టే కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక సామాన్యుడి నుంచి అతి సామాన్యుడి వరకు ఎంతమందికి పాసిబిలిటీ ఉంటుందండి? 1 కోటి మందిలో ఒకరికైనా సాధ్యపడుద్ది ఆ రకంగా ఒక సామాన్యుడి స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి కావడం వరకు? రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరి కళ సాధారణంగా ఒక ఎమ్మెల్యే అవ్వాలనేది పెద్ద డ్రీమ్గా ఉంటుంది ఒక సామాన్యుడికి. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్టేజ్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డికి సాధ్యపడుద్ది? అది ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి కనుక రాజశేఖర రెడ్డి కొడుకు కాకుండా ఉన్నట్లయితే అవగలరా? చెప్పండి ఆ మాట. సామాన్యుడిగా ఒక కార్యకర్త స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ముఖ్యమంత్రి దాకా జగన్మోహన్ రెడ్డి ఎదగలడా? నాగార్జున యాదవ్ సంగతి పక్కన పెడదాం. వాళ్ళ నాయకుడు అయినటువంటి వైసీపీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమా? అది సాధ్యపడదు, ఖచ్చితంగా సాధ్యపడదు. ఎందుకంటే అది కొద్ది మందికే ఆ టాలెంట్ ఉండాలి, ప్లస్ ఆ వాక్ చాతుర్యం ఉండాలి, ఏ విషయాన్నైనా సరే తిప్పికొట్టే సామర్థ్యం కలిసి ఉండాలి. అవన్నీ కలగలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా అంత క్యాపబిలిటీ ఉందా? ఆలోచించండి, మాట్లాడండి. నేను ఎందుకంటే కంపారిజన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాయిస్ని వినిపించేటప్పుడు మరి ఇవన్నీ కూడా బూమ్రాంగ్ అవ్వవా? ఖచ్చితంగా అవుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసి. మరి దానికేం సమాధానం చెప్తాడు? నాగార్జున యాదవ్ ఇప్పుడు ఎలా ఉందంటే దారిని పోయేదాన్ని నెత్తిని రాసుకున్నట్టు ఉంటుంది. అలా సైలెంట్గా ఉన్నదాన్ని, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎబిలిటీస్ గురించి జనాల్లో పెట్టేలాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేలాగా తీసుకొచ్చింది ఎవరు? నాగార్జున యాదవ్.
ఈ నాగార్జున యాదవ్ వల్ల ఇవాళ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు బదనాం అయిపోతా ఉన్నారు. ఇంతటితో ఆగిందా? ఆగల. ఇప్పుడు ఏంటి అంటే ఇంకో కొన్ని కూడా వస్తున్నాయి. అవేంటి? గట్టి చట్నీ. ఏంటి ఆ గట్టి చట్నీ కథ అంటే, మనోడు ఇటీవల ఒక సెన్సేషన్ అయిందిగా, ఏదో హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తానికి వెళ్ళి గట్టి చట్నీ అయిపోయిందనో లేదనో వాళ్ళ పైన సర్వర్ పైన కూడా దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి. సో గట్టి చట్నీ కోసం గొడవ పడ్డ నాగార్జున యాదవ్ మరి ఇప్పుడు జైల్లోకి వెళ్తే ఏం దొరుకుతుంది? గట్టి చట్నీ దొరుకుతుంది అక్కడ ఎంతమంది గొడవ పడతారు మరి జైల్లో. అక్కడ కనుక గట్టి చట్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే గట్టిగా వాయిస్తారు అని చెప్పేసి అని కూడా ఇప్పుడు మీమ్స్ వస్తున్నాయి. అది ఆయన పరిస్థితి. సో ఎప్పుడైనా మనం ఏంటి, మన స్థాయి ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. మనం చదువుకున్న చదువుకి, మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారానికి ప్రత్యేకంగా మనం నిలవాలి. ఎప్పుడు కూడా విఘ్నతతో ప్రవర్తిస్తూ ఉండాలి. ఎక్కడ కూడా మనం ఏదేదో ఊహించేసుకొని మన పెద్ద హీరో లాగా అనుకుంటే ఇదిగో మొత్తం దిగిపోద్ది అనమాట. దిగిపోయి ఇలాగ ఉంటారు. అలా చాలామంది అనుకున్నారు కదా, పెద్ద పెద్ద నాయకులే అందులో ఉన్నారు. చాలామంది ఎక్కడో ఏదో అని ఊహించేసుకుని చివరికి అబ్బాయి ఏమీ లేదు, జనాలు అందరు పొగరు దించేశారు అని చెప్పేసి మొన్నటిదాకా దైవాంశ సమూర్తులుగా భావించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థమైపోతుంది ఎవరేంటి అని చెప్పేసి. సో ఈ రకంగా ఇక్కడ ఈ నాగార్జున యాదవ్ అనబడే వ్యక్తి మరి చివరికి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? ప్లస్ దీనికి సంబంధించి ఈ డిబేట్కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. మనోడు ఎవరు నాగార్జున యాదవ్ మాట్లాడినప్పుడు కేఎస్ఆర్ వ్యవహార శైలి పైన కూడా ఉంది ఒక వీడియో, దాన్ని చూద్దాం, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ నాగార్జున యాదవ్ వ్యవహార శైలి మాట్లాడే తీరు దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. మామూలు నోటితోల కాదు, ఏదో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కొంతవరకు చేస్తాడు ఒకప్పుడు అని చెప్పేసి నాగార్జున యాదవ్ పైన కొంత ఇమేజ్ ఉండేది. కానీ లేదు, ఇది తాను మొక్కే అనే తరహాలో ఏ మాత్రం తేడా లేకుండా ఈ విచక్షణ కోల్పోయి ఎలా పడితే అలా మాట్లాడతాం అనేది దేనికి నిదర్శనం? ఏంటి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మీకు ఇంకొకటి వినిపిస్తా. మనోడికి ఎప్పుడైతే జైలు పంపించారో అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది, చూద్దాం. చంద్రబాబు నాయుడు వలన చంద్రబాబు నాయుడు ద్వారా జరిగేటట్టు చంద్రబాబు నాయుడు కొరకు చంద్రబాబు నాయుడు గారు వలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగేటటువంటిది టీవీ5 ఏ5 ఇది. ఇది ఈయన కోసం ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుకి వేరే పనేమి లే, నువ్వు పెద్ద సెలబ్రిటీవి, అసలు ప్రపంచాన్ని షేక్ చేసే అంత సెలబ్రిటీవి నువ్వు, నీకోసం చంద్రబాబు నాయుడు గారు కొరకు చంద్రబాబు నాయుడు గారు వలన చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నారట. ఈ ఊడు పట్టించుకోడు. గట్టిగా చెప్పాలంటే మీది ఏ ఊరో కూడా అసలు ఎవరికి తెలియదు, మీది ఏ జిల్లానో కూడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకుంటారో ప్రేమగా చెప్తాను, నాకే తెలియదు అసలు. ఇతను ఏంటి అంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ అంతవరకే. ఇతని గురించి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏమి తెలియని కూడా తెలియదు. అది పరిస్థితి. ఇంక మహా తెలితే మీ పార్టీ వాళ్ళకి తెలుస్తుందేమో, మీ పార్టీ వాళ్ళకి మరి తెలుసు అంటే దాన్ని బట్టి మీ స్థాయి ఏంటో చూసుకోవాలి అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇతని కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఓ పక్కన దాల్మియా సిమెంట్ అని, రాయల్ ఎన్ఫీల్డ్ అని, కడప స్టీల్ ప్లాంట్ అని, ఇప్పుడు పోలవరం లెఫ్ట్ కెనాల్ వాటర్ రిలీజ్ చేస్తాను, ఓ పక్కన తల్లికి వందనం అని ఇన్ని బిజీ కార్యక్రమాల్లో ఉంటే ఈ నాగార్జున యాదవ్ కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తారంట, లేదా పోలీసులు ఇలా చేస్తారంట. ఇంకా గట్టిగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా చేపిస్తుందంట. అంత సినిమా ఏమి ఉండదు. మిమ్మల్ని మీరేదో ఊహించేసుకుని ఏదేదో అనుకుంటే కుదరదు. ఇప్పుడు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందో తెలుసా? నాగార్జున యాదవ్ పైన కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటుంది, పెద్దగా ఏం పట్టించుకోదు. రేవంత్ రెడ్డి అలా కాదు, చెక్కేస్తారు, చూస్తూ ఉండండి. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన దాన్ని కూడా రేవంత్ రెడ్డి చెక్కేస్తాడు, అంటే ఆంధ్ర కోట కూడా ఆయన ఇస్తాడు అని చెప్పేసి చెబుతున్నారు. ఇది అంటున్నారంటే ఏంటి, నిజంగా ఏదో నాగార్జున చెక్కేస్తారు, కొట్టేస్తారు ఇది కాదు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరుల ఆవేదన. ప్రతిోడు వచ్చేసి వాళ్ళ గురించి మాట్లాడటమే, రెచ్చగొట్టేలాగా చేయటమే దేనికి? సమాజాన్ని అస్థిరపరచటానిక? చివరికి వైసీపీ వాళ్ళకి దానివల్ల అసలు ఏం ఉరుగుతుంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని డిప్యూటీ సీఎంని లేదా సీఎంని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే ఓకే సచ్చారు. ఇదే రాష్ట్రం కాబట్టి ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కాబట్టి మాట్లాడుకుంటున్నారు. పొరుగు రాష్ట్రానికి సంబంధించి అక్కడున్న ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ అయిపోయింది, పక్క రాష్ట్రానికి కూడా పాకి అక్కడ కూడా మనం తన్నించుకోవాలని. పోనీ అక్కడేం పోటీ చేస్తున్నారా? వైసీపీ అన్న పోటీలో ఉందా? లేదు కదా. మరి వాళ్ళని ఎందుకు కదిలించుకోవడం? ఏదో ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. పోనీ నీ స్థాయి అండి, మీ ఇద్దరికి ఏమన్నా పాతకాల గొడవలు ఉండయా? ఆ వయసు కాదు, నీ రేంజీ కాదు, నీ స్థాయి కాదు అసలు. పోయి రేవంత్ రెడ్డి గారిని ఆయన ఎంత కష్టపడి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చి అలాంటిది పాజిటివ్గా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారిని పాజిటివ్గా తీసుకోండి. అరే ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ దాకా ఎలా ఎదగలిగాడు అని చెప్పేసి ఆలోచించాల్సింది పోయి ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా అర్హత లేనోడు అని చెప్పేసి అన్నాడంటే అదే అక్కడ గొప్పతనం. ఒక ఎమ్మెల్యేగా కూడా అర్హత లేనటువంటి రేవంత్ రెడ్డి అని అనుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా అవ్వలేకపోయాడే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత. మరి ఆ రెండు కంపేర్ చేసుకుంటే ఎక్కడున్నట్టు జగన్మోహన్ రెడ్డి? అందుగురించే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మామూలుగా కాదు, మంచి స్టఫ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని వేసుకోవడానికి. ఎందుకంటే ఆ పార్టీ ఎఫెక్ట్ అయ్యింది, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని ఇచ్చేసాడు అది అని చెప్పేసి వాళ్ళకు ఉండే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. వాటన్నిటిని బయట పెట్టే అవకాశం కల్పించాడు నాగార్జున యాదవ్. ఇది పరిస్థితి. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎండగట్టే అవకాశాన్ని నాగార్జున యాదవ్ బ్రహ్మాండంగా కల్పించాడు అని కూడా ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తాం. సో ఈ రకంగా నాగార్జున యాదవ్ మరి ఈ గట్టి చెట్టి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ మాట్లాడిన మాటల వల్ల రేవంత్ రెడ్డి గారు కౌంటరు, మళ్ళీ దీని అందరికీ చంద్రబాబు నాయుడు గారు TV5 వాళ్ళు వీళ్ళు అంట. ఎంతమంది కావాలా? ఇది పరిస్థితి. సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.